అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో సుగాలి ప్రీతి కేసు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆ కేసుని ఎలక్షన్ టైంలో వాడుకున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మాట్లాడవలసిన మాటలు కాకుండా పళ్ళు కాసే చెట్టుగా రాళ్ళ దెబ్బలని చెప్పేసి ఆ అమ్మాయిని విమర్శిస్తూ ఏ రోజైతే ఆయన వైజాగ్ లో మాట్లాడడం జరిగింది. సో ఆయన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు ఏదో డబ్బులు కమ్ముడిపోయారు, లేకపోతే వైసీపీ ట్రాప్ లోకి వెళ్ళిపోయారని చెప్పేసి ఇష్టానుసారంగా నువ్వు అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు. సో అలాంటప్పుడు న్యాయం జరగలేనప్పుడు ఆ డబ్బులు ఆ భూమి వెనక్కి ఇచ్చేయచ్చు కదా, అవన్నీ ఎందుకు తీసుకున్నారని చెప్పేసి ఆ అమ్మాయిని ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి అయితే సో జనసేన వాళ్ళకి వచ్చింది. అయితే సో నిన్న ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఏమంటా ఉన్నారంటే ఒకసారి వినండి. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈ రోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పట్టించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నగారిని. అయినా మీరే మాకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సంతకమే సుగాలి ప్రీతి కేసు అన్నారు. మరి మీరు వచ్చి కూడా అధికారంలోకి 14 నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఏ విషయం కూడా ముందుకు సాగలేదు. మరి ఎందుకు ఇంత వ్యత్యాసం అని నేను అడుగుతా ఉన్నాను. మరి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, మరి రేపు సెప్టెంబర్ 4వ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసు గురించి చర్చించాలి. మరి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మరి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి అప్పగించాలి నా కేసుని, లేదా కనీసం ప్రత్యేక బృందంలో చిక్కుతో అయినా నా కూతురి కేసుకి హంతకులను మీరు శిక్షించాలి అని కోరుతా ఉన్నారు. సో విన్నారు కదండి. అయితే జనసేన పార్టీ నాయకులు ఇష్టానుసారంగా అమ్మాయి గురించి సో మీ భర్తకి మేము ఉద్యోగం ఇప్పించాం, మేము ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చాం కాబట్టి ఇవన్నీ మీకు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా అయితే మాట్లాడుతూ ఉన్నారు. సో నిజం ఏంటంటే అవన్నీ కూడా కాంపిటెన్సెస్ కింద ఆ కుటుంబానికి ఇచ్చారు కనుక ఏదో ట్రైబల్స్ కుటుంబానికి సంబంధించినటువంటి మహిళలు కనుక వాళ్ళకి ఇచ్చారు, కానీ వీళ్ళేదో ధర్నాలు రాస్తారో కూడా చేస్తే జనసేన వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే దీన్ని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. సో ఈ రోజు ఏంటంటే ఈ విషయం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా చర్చకు వస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం, వాళ్ళ ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా మహిళని చూడకుండా అది ఇది అని మాట్లాడుతూ ఇవన్నీ కూడా సిబిఐ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీన్ని ఏదో ఒక విధంగా మరి మనం కూడా సహకరించామని చెప్పేసి ఈ రోజు అయితే సిబిఐకి లేఖ రాయడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. సో మరి సిబిఐ దీన్ని ముందులోనే దీన్ని సాక్ష్యాధారాలన్నీ కూడా మాయమయ్యాయని చెప్పేసి సరైన ఆధారాలు లేవని హైకోర్టుకి వాళ్ళు కూడా ఒక లేఖ రాయడం జరిగింది. సో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈరోజు మరి లేఖ రాసింది. సిబిఐ నుంచి మరి ఏం సమాచారం మళ్ళీ వస్తుందో చూడగలగాలి. సో సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి ఒకటే డిమాండ్ చేస్తాం, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాకు మాట ఇచ్చారు, మమ్మల్ని 2-3 సార్లు మీరు మీ పార్టీ ఆఫీస్కి పిలిపించారు, మీరు మాకు అండగా నిలబడతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసుని మేము తీసుకొని మేము మీ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాకు హామీ ఇచ్చారని చెప్పేసి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు అయితే చెప్తా ఉన్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఏమో మరి ఈ విధంగా మాట్లాడడం అనేది వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ జిల్లా పార్టీ అధ్యక్షులు ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో చూడగలిగాలి మరి ఈ కేసు అనేది అసలు ముందుకు వెళ్తుందా, లేకపోతే ఈ సిబిఐకి మరి సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒత్తిడి పెరుగుతోంది కూటమి ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. అప్పుడొక విధంగా ఇప్పుడొక విధంగా మాట్లాడతారని చెప్పేసి ట్రోలింగ్ అవుతోందని చెప్పేసి వీళ్ళు సిబిఐకి లేఖ రాసినట్టుగానే కనబడుతోంది.